ఈ పార్టీలు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే అమలు కానటువంటి మోసపూరితమైనటువంటి ఉత్తుత్తి వాగ్దానాలు ప్రజల ముందు పెట్టి డ్రామాలు చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు రెండు పార్టీలు ఖర్చు పెడతా ఉన్నారు. రెండు పార్టీలు కలిసికట్టుగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవకుండా ఉండే విధంగా మజ్లిస్ పార్టీ యొక్క మధ్యవర్తిత్వంతో ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. మజ్లిస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మేము ఒకటే, మేము మీరు ఒకటే, మనమందరం కలిసి మోడీ గారిని అడ్డుకోవాలి అనే విధంగా ఈరోజు రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపాన్ని గ్రహించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా సబ్కా సాత్ అనే నినాదంతో మోడీ గారు చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, అభివృద్ధి ఎజెండాగా చేస్తున్నటువంటి పరిపాలన తెలంగాణలో రావాలని సంకల్పం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో